మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అనేక మంది ఎన్నో విషయాలు చెప్పారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారిని మేము పార్టీ ఆఫీస్లో తిరిగినప్పుడు చాలా దగ్గరగా చూసాం, చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. మరి ఏదైతే మహానాడు ఒంగోలులో జరిగిన సందర్భం మీ అందరికి కూడా తెలుసు. ఒంగోలు మహానాడు జరిగిన సందర్భంలో మేమందరం కూడా ఆ రోజు అచ్చెన్నాయుడు గారి దగ్గర ఉన్నాం. గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల వారు కూడా ఉన్నారు. ఆ రోజు పని ప్రారంభించాలి, అధ్యక్షుల వారు పని ప్రారంభించాలి, ఇమీడియట్గా ఒంగోలు వెళ్ళి స్థలం ఫైనల్ చేసి ఎవరైతే టెంట్ వేసేవాళ్ళు, స్టేజ్ పెట్టేవాళ్ళు, మైక్ వాళ్ళని పిలిచి చేయండి అని చెప్పినప్పుడు ఫైనాన్స్ కమిటీలో ఆలపాటి రాజా గారు వీళ్ళందరినీ పెట్టినప్పుడు ఆలపాటి రాజా గారు ఒకటే మాట చెప్పారు, తర్వాత డొనేషన్స్ ఇవన్నీ ఎప్పుడైనా రావచ్చు, అధినేత చెప్పిన మాటని మనం పాటించాలి, ఇమ్మీడియట్గా ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, ఇమ్మీడియట్గా అడ్వాన్స్లు ఇచ్చి పని మొదలు పెట్టండి, డబ్బులు తీసుకొచ్చి పని మొదలు పెట్టించిన వ్యక్తి ఆ రోజు ఆలపాటి రాజా గారిని మీ అందరికి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా. అక్కడి నుంచి అందరూ డొనేషన్స్ మొదలు పెట్టారు. అక్కడి నుంచి చాలామందిని అడిగినా అందరూ కూడా సహకరించి పార్టీకి వెనుముకగా ఇచ్చారు. పొత్తు సందర్భాన సీటు వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా రాష్ట్రం మొత్తం తనకున్న సొంత నెట్వర్క్తో తిరిగి తెలుగుదేశం పార్టీ విజయంలో తనదైన ముద్ర వహించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మీ అందరికి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా. అటువంటి వ్యక్తికి ఎక్కడ అన్యాయం జరగకుండా పిలిచి సారోళ్ళు ఇంటికి పిలిచి నువ్వు రేపు ఎమ్మెల్సీగా పోటీ చేయాలి, నీకెందుకు నువ్వు ప్రిపేర్ అవ్వు అనుకున్నప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ ఇష్టానుసారం ప్రచారం చేయకుండా ఆయన ముందుకొచ్చి నిలబడి ఆయన వెన్నంటే కార్యకర్తలందరినీ, కుటుంబ సభ్యుల్ని తోడు పెట్టుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎన్నడూ లేని విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మా వంటనే తీసుకుంటే నాయకులందరూ కూడా చెప్పారు కేవలం 2000, 3000 సభ్యత్వం వరకే ఇంతకుముందు జరిగేది ఓటర్ నమోదు, కానీ ఈసారి 10,000 పైచీలకు నమోదు జరిగింది. ఓటింగ్ శాతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమాంతం పెంచి 2 జిల్లాల్లో అత్యధిక ఓటింగ్ చేయించి ఆలపాటి రాజా గారికి వేశారంటే పార్టీ మీద ఎంత గౌరవం ఉందో ఆలపాటి రాజా గారి సొంత వ్యక్తిత్వం కూడా అంతే గౌరవం ఇచ్చి జనం ముందుకొచ్చి ఓట్లేశారని కూడా అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి అంతటి గౌరవం ఇచ్చి ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చి రావటం, మనందరితో తన సమయాన్ని స్పేర్ చేసుకోవటం చాలా ఆనందంగా భావిస్తూ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.